నమస్తే అన్న. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నా పేరు బుక్య రవి అన్న. బుక్య రవి. నా విలేజ్ హరియతండ విలేజ్. హరియతండ మండలం లక్ష్మీదేవిపల్లి మండలం. లక్ష్మీదేవి మండలం. జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. స్టేట్ తెలంగాణ. తెలంగాణ. మీరు ఏ రకం వేశారు? అఖండ అమర్ బయటకు వాలి అఖండ. అఖండ అమర్ బయటకు వారి అఖండ వేశారు. ఎన్ని ఎకరాలు వేశారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎలా ఉందండి? బాగుందండి. అంటే ఎలా బాగుంది? మనకి అంటే గనుపులు దగ్గర ఉన్నాయి. కాయ సైజ్ పెద్దగా ఉంది. పెద్ద కాయ. దగ్గర కాపు ఉంది. ఇంకా తెగులు తట్టుకుంటుంది. అన్ని రకాల తెగులు తట్టుకుంటుంది. చీమ పెడను కూడా దమ పొట్టును కూడా అన్నిటికీ తట్టుకుంటుంది. ఓకే. లైక్ తెల్లదమ్మ కానీ, పచ్చదమ్మ కానీ, గులాబీ రంగు పురుగు, లడ్డ పురుగు చాలా పురుగులు ఉంటాయి కదా, అవి కూడా తట్టుకుంటుంది. ఓకే. ఎన్నిసార్లు స్ప్రే చేశారు మీరు? 3 నుంచి 4 సార్లు ఫోన్ చేశాను. 4 సార్లు స్ప్రే చేశారు. ఓకే. అంటే మా దిగుబడి ఎలా వచ్చింది? మంది దిగుబడి 12 క్వింటాల నుంచి 14-15 క్వింటాల దాకా వచ్చింది. మంది 12 నుంచి 14 క్వింటాల దాకా వచ్చింది అన్న. మంది అయితే ఓకే. మిగతా రకాలు కూడా వేసి ఉంటారు కదా మీరు? మిగతా రకాలు అంత లేదన్న. అంటే తెగులు తట్టుకోలేకపోయింది. తెగులు తట్టుకోవట్లేదు. ఇంకా కాయ సైజు చిన్నగా వచ్చింది. అది కాయ సైజు చిన్నగా వచ్చింది. పత్తి తీయడం కూడా సులువుగా లేదు. పత్తి తీయడానికి కూడా సులువుగా లేదు. అంటే లేబర్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువ మంది లేబర్స్ పడుతున్నారు. అంటే చేతులు కుచ్చుకుంటున్నాయి. ఈ పత్తి బాగలేదు, ఇది వెరైటీ బాగుంది, ఈ వెరైటీ బాగలేదని కూలీలు. ఓకే. రైతులు కూడా చెప్తున్నారు అఖండ అయితేనే పత్తి తీయడానికి బాగుంటది, సులువుగా ఉంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంది. అన్న ఒక పత్తి కాయలో ఎన్ని గింజలు వస్తున్నాయండి? 8 నుంచి 9 గింజలు వస్తుంది. 8 నుంచి 9 గింజల దాకా వస్తుంది. దానివల్ల కాటా కూడా బాగా మనకి వస్తుంది. అన్న మంది అయితే 12 నుంచి 14 క్వింటాలు చెప్తున్నారు కదా, అదే మిగతా రకాలు చెప్తున్నారు కదా, దానికి ఎంత వచ్చింది దిగుబడి? 5-6 క్వింటాలు వచ్చింది. 5 నుంచి 6 క్వింటాలు. అంటే నా పెట్టుబడి కూడా రాదు కదా? పెట్టుబడి కూడా రాదు. అది పెట్టుబడి ఎక్కువైంది దానికి. అది పెట్టుబడి రాదు. ఓకే. మేము మంది అయితే బాగుంది. అఖండ అయితే ఎక్సలెంట్ అసలు. అన్న నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వేస్తారా? వేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు 3 ఎకరాలు వేసాను. అది ఇదే దిగుబడి. నెక్స్ట్ దాన్ని బట్టి 7-8 ఎకరాలు వేస్తాను. మళ్ళీ 7-8 ఎకరాలు వేస్తాం అన్న. మళ్ళీ మిగతా మన తోటి రైతులకు కూడా చెప్తారా? కంపల్సరీ చెప్తాను. ఇక అందరు చూస్తూనే ఉన్నారు కదా, మా అన్నయ్య వాళ్ళందరూ వస్తే చూసిపోతారు. ఒకసారి చెప్పండి. ఒకసారి అవకాశం ఉంటే మేము కూడా వచ్చి మళ్ళీ ఒకసారి చూపిస్తాము. బాగుంది. మన దాంట్లో ఇంకా మంచి రకాలు కూడా ఉన్నాయి. ఇంకోటి మీకు ఏమి ఇబ్బంది అయినా సరే కంపెనీ నుంచి కానీ మీకు అందుబాటులో ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. నమస్తే.